వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఈ ప్లేస్కి వెళ్ళాలని మేము ఆల్మోస్ట్ 3 years నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఫైనల్లీ మాకు ఇయర్ అయితే కుదిరింది వెళ్ళడానికి. సో ఫస్ట్ మేము డెహ్రాడూన్లో ఉన్న ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి ఆన్ రోడ్ రిషికేష్ వెళ్ళామన్నమాట. సో మేము ముందు రోజు ఈవినింగే అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడ లోకల్ సైట్ సీయింగ్ చూద్దామని వెళ్ళాము. ఆ గంగా నది ఘాట్లో శివుడి విగ్రహము అవన్నీ ఉండే ప్లేస్, ప్లస్ రామ్జూల్ ఆ బ్రిడ్జ్ వెనకాల ఉంది కదా, దాన్ని రామ్జూలు అంటారు. వర్షాకాలం అవడంతో వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది, గంగా రివర్ అది. సో ఆ రామ్జూలా నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. పక్క రోజు మార్నింగ్ మా ట్రెక్ టీమ్ అయితే మమ్మల్ని పిక్ చేసుకొని మా బేస్ క్యాంప్ వచ్చేసి పిప్పల్ కోట్ అనమాట. చార్ధామ్ యాత్ర కూడా అక్కడి నుంచే వెళ్తారు. సో ఆ ప్లేస్కి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. కానీ ఈ వర్షాకాలం అవడంతో ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మా బేస్ క్యాంప్ తర్వాత అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అక్కడి వరకు అయితే పంపిస్తున్నారు. ఈ వే ఏదైతే ఉందో పిప్పల్ కోట్ వెళ్ళే దారిలోనే దేవప్రయాగ, రుద్రప్రయాగ, శ్రీనగర్ అని ఇంకొక ప్లేస్ ఉంది ఉత్తరాఖండ్లో. ఆ ప్లేసెస్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాము. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి వెళ్ళే దారి కానీ. సో హై ఆల్టిట్యూడ్ కదా, పైకి వెళ్ళే కొద్దీ ఇంకా క్లౌడ్స్ దగ్గరికి రావడము చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ మేము పిప్పల్ కోట్ వెళ్తున్నామా అక్కడి నుంచి చార్ధామ్కి వెళ్తున్నామని ప్రూవ్ చేసుకోవడానికి మధ్యలో చాలా చోట్ల అయితే మమ్మల్ని పోలీసులు ఆపారు. ఇది చూడండి, బ్రిడ్జ్ దగ్గర కూడా ఆల్మోస్ట్ 1.5 hours అయితే మమ్మల్ని ఆపేశారు. మేము ఆ బేస్ క్యాంప్కి వెళ్తున్నామని వాళ్ళకి అకామిడేషన్ అవన్నీ చూపించాకే వాళ్ళు మమ్మల్ని వదిలేరు. సో ఇవన్నీ చూసుకుంటూ ఈవినింగ్కి మేము బేస్ క్యాంప్కి రీచ్ అయ్యాము. ఇదే మా బేస్ క్యాంప్, అక్కడ మేము ఉండే ప్లేస్. ఆ ప్లేస్ నుంచి కూడా నేచర్ చాలా బ్యూటిఫుల్గా కనపడింది. అసలు మార్నింగ్ ఈ వ్యూస్ అయితే ఫెంటాస్టిక్గా అనిపించాయి. చూడండి, అసలు కొంచెం ఎండ్ వచ్చాకైతే ఇంకా బ్యూటిఫుల్గా అయిపోయింది. అక్కడి నుంచి మేము రెడీ అయిపోయి మా ట్రెక్ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి మేము వెళ్ళామన్నమాట. అదే గోవింద్ ఘాట్ అనే ప్లేస్. సో దారిలో ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్ అయిందండి. ఇదే మేము వెళ్ళేసరికి అప్పటికి క్లియర్ చేస్తున్నారు. జస్ట్ ఆల్మోస్ట్ 1.5 hour వెయిట్ చేసాము. మొత్తం పైనుంచి అటు చూడండి ట్రాఫిక్ ఎంత ఆగిపోయిందో. సో మేము ఉండగానే అదంతా క్లియర్ చేసుకొని ఆ ల్యాండ్ స్లైడ్ మధ్యలో నుంచి మమ్మల్ని పంపించారనమాట. కొంచెం స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, కానీ స్లోగా మాకు అది అలవాటైపోయింది. ఆ స్లైడ్స్ అవన్నీ ల్యాండ్ స్లైడ్స్. సో అవన్నీ చూసుకుంటూ అక్కడ గోవింద్ ఘాట్కి అయితే రీచ్ అయ్యాము. సో మా ప్రాపర్ ట్రెక్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆవిడే మా ట్రెక్ లీడ్ అండ్ వాళ్ళు మా గైడ్స్. అక్కడ మాకు ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇచ్చారు, ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ ఇచ్చి అక్కడి నుంచి మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇవాళ మేము ఆల్మోస్ట్ 9 kilometers కొండ ఎక్కాలన్నమాట. పైకి ఎక్కి అక్కడ గ్యాంగిరియా అని ఒక ప్లేస్కి రీచ్ అవ్వాలి. సో 9 kilometers కంటిన్యూస్. ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల మేము ఆగాం కదా, దానివల్ల మాకేంటంటే చాలా లేట్ అయిపోయింది. జనరల్గా 12 o'clockకి మధ్యాహ్నం లేకపోతే 11 కల్లా స్టార్ట్ చేయాల్సిన ట్రెక్ మేము 3 o'clockకి స్టార్ట్ చేసాం మధ్యాహ్నం. ఫస్ట్ అసలు వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచించారు, కానీ మేము ఖచ్చితంగా చేస్తామని ఫిక్స్ అయ్యాము. లేట్ నైట్ అయినా పర్లేదని చెప్పి మేము ట్రెక్ స్టార్ట్ చేసాము. అసలు స్టార్ట్ చేశాక ఆ దారిలో ఆ లొకేషన్స్ చూస్తే మటుకు మైండ్ పోతుందండి. అసలు వాటి కోసమే అవే మమ్మల్ని డ్రైవ్ చేస్తుంది మా ట్రెక్ మొత్తము. ఆ లొకేషన్స్, ఆ ప్యూర్ ఎయిర్ కానీ, ఆ క్లైమేట్ కానీ వర్షాకాలం అవడంతో చాలా సూపర్బ్గా అనిపించింది. ఆన్ ద వే మొత్తం కూడా మనకి స్టాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫ్రూట్స్, చిన్న చిన్న స్నాక్స్, మ్యాగీ, పరోటాలు అట్లా అన్ని స్టాల్స్ ఉంటాయి. ఇది మా క్యాంప్ వాళ్ళది లంచ్ పాయింట్ అనమాట. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4:35 అయింది. సో అందరం ఆగి అక్కడే మా గ్రూప్ అనమాట ఇదంతా. సో మా గ్రూప్ మొత్తం అక్కడే లంచ్ చేసుకొని మళ్ళీ మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం యాజ్ యూజువల్గా. ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయండి. కంప్లీట్ ఫారెస్ట్లో కదా, కాకపోతే దారి మొత్తం ఉంటుంది కానీ ఫారెస్ట్ మధ్యలో వెళ్ళాలి. సో మేము ఎక్స్ట్రా తెచ్చుకున్న లగేజ్ మొత్తం ఇలా మ్యూయల్స్ మీద వేసి తీసుకెళ్తారనమాట. మ్యూయల్స్ లగేజ్ అంటారు వాటిని. వాటర్ ప్రూఫ్ బ్యాగేజెస్లో ప్యాక్ చేసి తీసుకొని వెళ్తారు దారిలో వర్షం పడకుండా. అండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫ్లో ఉందన్నమాట. అక్కడ కూడా చిన్న స్లైడ్ లాగా అయింది, అది కూడా సెట్ చేశారు. దాన్ని కూడా మేము అలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ లొకేషన్సే మమ్మల్ని డ్రైవ్ చేసాయండి చెప్పాలంటే. ఎంత కష్టపడుతున్నా కూడా ఆ ప్లేసెస్ని చూస్తూ
అవే మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాయని చెప్పాలి. సో మధ్యలో ఒక బ్రేక్ పాయింట్ ఉంది, ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట. ఈ రివర్ బై ద వే చెప్పలేదు కదా, ఇది అలకనంద రివర్. మా ట్రెక్ మొత్తము అలకనంద రివర్ పక్కనే చేస్తూ వెళ్ళాం మేము. ఆ జర్నీ కానీ మొత్తం ఆ దేవప్రయాగ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అలకనంద. అక్కడి నుంచి ఆ బ్రిడ్జ్కి ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మా టీం మొత్తం స్టార్ట్ అయింది. ఇక్కడ వరకు ఒక ఎత్తండి, లైక్ ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ అయిపోయింది, 6.5 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యేసరికి టైం ఈవినింగ్ 5:30-6 అలా అయింది. అండ్ లాస్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఆల్మోస్ట్ లైట్ కూడా ఫెయిల్ అవుతుంది, జనాలు ఓపిక కూడా అయిపోయింది. ఫస్ట్ డే ట్రెక్ 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. లైట్ ఫెయిల్ కంప్లీట్గా, ఆల్మోస్ట్ ఇంకా కళ్ళకి ఏం కనిపించట్లేదు. హెడ్ టార్చెస్, మొబైల్లో ఉన్న టార్చెస్ వేసుకొని కూడా మేము వెళ్ళాము. అండ్ దాంతోపాటు కొంచెం దూరం వెళ్ళాక వర్షం స్టార్ట్ అయింది. అసలు ఇంకైతే అది చూడండి, మాకు అసలు ఏం కనిపించట్లేదు. లిటరల్గా ఆ టార్చ్ లైట్లో ఏదైతే కనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని మేము ముందుకెళ్ళాము. మా ట్రెక్ లోడ్ కూడా అదే చెప్పింది, ఇంత లేట్గా ట్రెక్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని. సో ఫైనల్లీ అదిగోండి గ్యాంగ్రియా. అది నైట్ 9 o'clockకి రీచ్ అయ్యాము ఆ ప్లేస్కి. లిటరల్ అడ్వెంచర్ అయింది మాకు. సో అక్కడి నుంచి అదిగోండి ట్రెక్ ద హిమాలయ అని ఉంది కదా, సో ఆ ట్రెక్ గ్రూప్ని మేము సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళు సెలెక్ట్ చేస్తున్న హోటల్స్కి అయితే రీచ్ అయ్యాము. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి ఫైనల్లీ మా ట్రెక్ స్టార్ట్ చేసేసాము. పక్క రోజు మార్నింగ్ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు మాకు. అండ్ ఇవాళ మేము ట్రెక్ చేసే డిస్టెన్స్ ఆల్మోస్ట్ లైక్ 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది ఆ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి రీచ్ అవ్వడానికి. మళ్ళీ అక్కడి నుంచి గ్యాంగ్రియాకి రీచ్ అవ్వడానికి ఇంకొక 4 to 5 ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది. మేము ముందు రోజు నైట్ రీచ్ అయ్యాము కదా, అసలు ఆ చుట్టూ ప్లేస్ ఎలా ఉంది కూడా మాకు ఐడియా లేదు. బట్ మార్నింగ్ లేచి చూస్తే మాత్రం సర్ప్రైజ్ అయిపోయాము. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో ఉంది మా బేస్ క్యాంపు. అసలు స్టన్నింగ్గా అనిపించింది వ్యూస్ మాత్రము. అండ్ ఇంకా మార్నింగ్ టైం అవడంతో ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగా అనిపించింది. ముందు రోజు అంతా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ చేసాం కదా, సో సన్లైట్లో ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి లొకేషన్స్ మొత్తం కూడా. ఇదేంటంటే మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 400 మీటర్స్ మేము ట్రెక్ చేసుకుంటూ వచ్చాక ఆ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అయ్యాము ఇక్కడికి. సో ఇక్కడ నుంచి ఆ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లోపలికి మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట, మెయిన్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి. ముందు రోజు మేము ట్రెక్ చేసిందంతా కూడా ఒక సిమెంట్ ఫ్లోర్ లాగా ప్రాపర్గా ఉంది. బట్ ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్కింగ్ అలా లేదు, మధ్య మధ్యలో రాళ్ళు, మట్టి, కొంచెం స్టెప్స్ ఎక్కడం దిగడం చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఈ రివర్ వాటర్ని కంపల్సరీ తాగండి అని చెప్పి అందరికి సజెస్ట్ చేశారు, చాలా బాగుంటాయి, ఇవి గ్లేషియర్స్ నుంచి వచ్చే వాటర్ కదా, మినరల్స్ అవి ఎక్కువ ఉంటాయి అని. సో అందరం అక్కడే వాటర్ పట్టుకొని తాగాం, చాలా చల్లగా ఉన్నాయి అన్నమాట. కంప్లీట్ ఫారెస్ట్ లాగే ఉంటుంది, దాంట్లోనే ట్రెక్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. చాలా బాగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం.
ఈ రివర్ని అయితే ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ క్రాస్ చేసాం మేము. అన్ని చోట్ల చిన్న చిన్న బ్రిడ్జెస్ లాగా ఉన్నాయి, అవన్నీ క్రాస్ చేసుకుంటూ ఫైనల్లీ ఇది క్రాస్ చేయగానే మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రాపర్ లొకేషన్ అయితే రీచ్ అయ్యాము. ఇదిగోండి, ఇదే మొత్తము కంప్లీట్ ఫ్లవర్స్ అండి. అసలు కెమెరాలో రికార్డ్ అయింది ఒక 30-40% అనే చెప్తాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అక్కడ ఒక పెద్ద రాక్ ఉంటుంది, అక్కడే అన్ని బ్యాచెస్ ఆగి లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. లైక్ అరౌండ్ 10:30 ఆ టైంకే లంచ్ కూడా చేస్తాం. వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు మాకు. ప్లేస్ అయితే ఫెంటాస్టిక్ అండి అసలు. సో అక్కడ మేము రీచ్ అయినందుకు అచీవ్మెంట్ లాగా వాళ్ళు ఒక బ్యానర్ తెచ్చారు, దాంతో అందరం ఫొటోస్ కూడా దిగాము. అక్కడే ఒక 1 hour అలా ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ మేము డిసెండ్ అవ్వడం స్టార్ట్ చేసాము కింద మా బేస్ క్యాంప్కి. ఎక్కడం కన్నా దిగడం చాలా కష్టంగా అనిపించింది మాకు. ఏంటంటే బాగా స్టీప్గా ఉంది, కొన్ని ప్లేసెస్లో మాత్రం అలా జాగ్రత్తగా దిగాల్సి వచ్చింది. అండ్ కొంచెం లైట్గా మిస్ట్ ఫాల్ అవడం స్టార్ట్ అయింది పైనుంచి కిందికి వచ్చేటప్పుడు. అండ్ కిందికి రీచ్ అయ్యి ఇంకొక 1/2 hourలో మా ట్రెక్ అయిపోతుంది అనగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో అన్ని ఎక్స్పీరియన్స్లు అయిపోయాయి అనమాట. సో ఆ వర్షంలోనే ఆల్మోస్ట్ ఒక 1/2 hour ట్రెక్ చేసుకుంటూ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ అయితే కంప్లీట్ చేసేస్తాం. అక్కడ మేము చూసిన కొన్ని ఫ్లవర్స్ ఫొటోస్ ఇవి. చాలా బాగున్నాయి కలర్స్ డిఫరెంట్ కలర్స్లో. సో ఆ రోజుకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ కంప్లీట్ చేసేసుకొని పక్క రోజు మార్నింగ్ మేము మళ్ళీ కింద గోవింద్ ఘాట్కి రివర్స్ ట్రెక్ చేసుకుంటూ ఆ మౌంటైన్ దిగడం స్టార్ట్ చేసామన్నమాట. ఆ రోజు ముందు రోజు నైట్ 8 to 9 ఆ టైంలో ట్రెక్ చేసాం కదా, అది ఈ ప్లేస్ అంతా. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, మాకు నైట్ అవడం వల్ల కనిపించలేదు, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకొక ప్లేస్కి మేము వెళ్ళాలి, ఒక గురుద్వారా అవన్నీ ఉన్నాయన్నమాట, హేమ్కుండ్ సాహెబ్ అని. అక్కడికి వెళ్ళలేకపోయాము, అక్కడ రెడ్ అలర్ట్ ఇచ్చారు ఉత్తరాఖండ్ గవర్నమెంట్. సో ఒక రోజు ముందే మేము ట్రెక్ని ఆపేసుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. బట్ మేము వెళ్ళిన రూట్ అంతా ఇదేనా అన్నంత సర్ప్రైజింగ్గా అనిపించింది మాకు. మళ్ళీ దారిలో ఒక ప్లేస్లో వాటర్ తాగమని వాళ్ళు సజెస్ట్ చేశారు, అక్కడ కూడా చాలా ఆ టేస్ట్ కూడా ఉంది వాటర్లో. సో రివర్స్ వచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ ఫుటేజ్ తీయలేదు, ఓపిక అంతా అయిపోయింది. సో ఆ 10 kilometers మళ్ళీ రివర్స్ ట్రెక్ చేసుకుంటూ కిందికి రీచ్ అయ్యాం గోవింద్ ఘాట్కి. అక్కడి నుంచి మళ్ళీ వెహికల్లో మా బేస్ క్యాంప్ పిప్పల్కోట్కి రీచ్ అయ్యాము. సో మా ట్రెక్ కంప్లీట్ అయినందుకు మేము ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట ఆ రోజు నైట్ అక్కడ. అండ్ అది కంప్లీట్ చేసిన వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తారు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ కంప్లీట్ చేసినట్టు. ఇది మా గ్రూప్ మొత్తము. సో ఆల్మోస్ట్ 30 kilometers ట్రెక్కింగ్ చేసాం 3 days కలిపి. పక్క రోజు మార్నింగ్ మళ్ళీ రిషికేష్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్లో ఒక ప్లేస్లో ఆగాము, ఇదే దేవ్ప్రయాగ్. ఇక్కడ అల్కనంద భాగీరథి రివర్స్ 2 కలుస్తున్నాయి చూడండి, అక్కడ 2 colors క్లియర్గా అర్థమవుతుంది. అవి 2 కలిసి గంగా నది అఫీషియల్గా స్టార్ట్ అయ్యే ప్లేస్ అనమాట దేవ్ప్రయాగ్. ఆ ప్లేస్ చూసుకొని అక్కడి నుంచి రిషికేష్ రీచ్ అయ్యాము. నైట్ గంగా హారతి చూసుకొని మా ట్రిప్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం.